హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా కార్తీక్ అఫీషియల్. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. ఇక్కడ ఏంటంటే వాటర్ ప్యూరిఫైయర్‌కి అన్నీ లోపల చీమలు పట్టాయి వాటర్‌కి. అందుకు మా హస్బెండ్ అన్నీ దాన్ని క్లీన్ చేస్తున్నారు తీసి. ఆ తర్వాత ఇక్కడ శనక్కాయలు ఫ్రై చేసుకుంటున్నాను. ఆఫ్టర్‌నూన్‌కి లంచ్‌కి పచ్చడి చేద్దామని చెప్పి ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకా శనక్కాయలు ఫ్రై చేసుకొని ఇందులోకి బ్రేక్‌ఫాస్ట్ కోసము ఉప్మా రవ్వ ఫ్రై చేసుకుందామని చెప్పి ముందు శనక్కాయలు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందామని ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకా శనక్కాయలు పక్కన పెట్టేసి ఇంకా ఉప్మా రవ్వ ఫ్రై చేసుకుంటున్నాను. కొద్దిగా లైట్ బ్రౌనిష్‌గా చేసుకుంటున్నాను. ఇంకా రవ్వ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాక ఇంకా ఉప్మాకి తర్వాత పెట్టుకుంటున్నాను. ఇంకా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి ఇంకా జీలకర్ర, ఆవాలు యాడ్ చేసేసి ఇంకా పచ్చిమిర్చి, ఆనియన్, టమాటోస్ అన్నీ యాడ్ చేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకా వన్ సైడ్ ఏంటంటే టొమాటోస్, ఆనియన్స్, పచ్చిమిర్చి, చింతపండు అవి ఉడకపెట్టుకుంటున్నాను. పచ్చడి కోసము. చెప్పాను కదా! శనక్కాయల పచ్చడి చేద్దామని చెప్పి దానికోసం అక్కడ ఉడకపెట్టుకుంటున్నాను. ఇంకా ఇక్కడ నెక్స్ట్ డే కోసము దోసకి నానబెట్టుకుందామని ఇంకా రైస్, ఇంకా ఉద్దిబేళ్ళు, ఇంకా మెంతులు ఇంకా నానబెట్టుకుంటున్నాను. ఇంకా బియ్యం అవి వాష్ చేసుకొని పెట్టుకున్నాను. ఇంకా మా హస్బెండ్‌కి, నాకు ఇంకా అందరికీ ఉప్మా పెట్టేసి ఇంక నేను తింటున్నాను. ఇంకా ఇక్కడ టొమాటోస్, పచ్చిమిర్చి అవన్నీ చల్లారిపోయాక మిక్సీకేసుకొని సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను పచ్చడిని. పచ్చగా పట్టుకుంటున్నానండి. ఎక్కువ పేస్ట్ టైప్ లేకుండా. చూడండి ఈ టైంలో నేను మిక్సీ పట్టుకున్నాను. ఇంకా ఇక్కడ మజ్జిగ చారు చేద్దామని చెప్పి కొద్దిగా చిన్న అల్లము అండ్ పచ్చిమిర్చి 3 తీసుకొని కొద్దిగా వాటర్ అండ్ సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను. ఇంక ఇదేంటంటే ఉత్త పచ్చడి కాబట్టి ఇంక పచ్చడి ఒకటే బాగుండదు కదా అని చెప్పి ఇంకా ఇది మజ్జిగ చారు కూడా చేసుకుంటున్నాను. మా హస్బెండ్‌కి పచ్చడి అంటే ఇష్టము. అందుకు కొద్దిగా ఎక్కువే చేసుకున్నాను. ఇంకా నాకు ఉత్త పచ్చడితో ఏం బాగుంటుందని చెప్పి ఇది కూడా చేసుకుంటున్నాను. ఇంకా ఇక్కడ మజ్జిగ చారు కోసం తర్వాత పెట్టుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి ఇంక తర్వాత గింజలేసేసుకుంటున్నాను. తర్వాత కొద్దిగా లైట్‌గా ఇంగు వేసుకొని కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా ఇందాక మిక్సీ పట్టుకున్న మసాలా కూడా ఇందులోకి యాడ్ చేసేసుకుంటున్నాను. ఇది కొద్దిగా పచ్చి వాసన పోయేంత వరకు కొద్దిగా ఫ్రై చేసుకుంటున్నాను ఆయిల్‌లో. కొద్దిగా లైట్‌గా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా దగ్గరొచ్చేదాకా ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకా అది పక్కన పెట్టేసుకొని ఇక్కడ స్పూన్స్ అవి పెట్టేసి చూడ మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను. ఓ నాన్నలు ఓ చిన్ని నాన్నలు నవ్వుతున్నావా ఊచి ఊచి
ఊచిచిచిచిచి. ఊచిచిచిచి. చిన్నడు ఆ, ఆ. నువ్వు కొడుతున్నావా? ఇంకా తర్వాత బాబుకి మెడిసిన్స్ అయ్యేసి కొద్దిసేపు బాగా ఆడుకొని ఇంకా బాబుకి నీళ్ళు అయిపోసి ఇంకా అట్లా పడుకోబెట్టాను. ఇంకా ఆడుకుంటూ ఉన్నాడు. ఇంక ఇవన్నీ బట్టలన్నీ లోపల తెచ్చేసాను. ఇంకా ఇవన్నీ మడతేయాలా. ఇంకా తర్వాత కిచెన్‌లోకొచ్చి ఇంకా ఇవన్నీ గిన్నెలు అవి ఉంటే ఇట్లా వాష్ చేసుకుంటున్నాను మొత్తము. గిన్నెలన్నీ వాష్ చేసుకొని ఇంకా అన్నీ పెట్టేసుకున్నాక ఇంకా ఇందాక మనం మసాలా వేసుకున్న మజ్జిగ చారు కోసం అది చల్లారిపోయింది. ఇంకా కొద్దిగా పెరుగు తీసుకొని కొద్దిగా వాటర్ వేసాను. ఇంకా సాల్ట్ కూడా తక్కువైంటే అందులో సాల్ట్ వేసి ఇంకా బాగా కలుపుకుంటున్నాను. ఇది చల్లగా ఉంటేనే బాగుంటుంది. ఇంకా ఈ సమ్మర్ కాబట్టి ఇంకా చల్లగా వేసుకొని రైస్‌లో తింటే బాగుంటుంది. కావాలంటే మీరు తిరవాత పెట్టుకునేటప్పుడు ఆనియన్స్ వేసుకొని కూడా తిరవాత పెట్టుకోవచ్చు. అలాగైనా బాగుంటుంది. నేనైతే ఆనియన్స్ అయ్యేం వేయలేదు. ఇంకా చెడిపోతుందేమో అనేసి ఇంకా నేనేం వేయలేదు సమ్మర్ కాబట్టి. ఇంక నేను కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా కొద్దిగా బాగా వాటర్ వేసుకుంటే కొద్దిగా ఎక్కువ చిక్కగా ఉందని చెప్పి నేను యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా వంట అంతా అయిపోయిందని చెప్పేసి ఇంకా మొత్తము క్లీన్ చేసేసుకుంటున్నాను స్టవ్. ఇంకా షింక్ మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా నేను వంటప్పుడు అయినప్పుడంతా ఇంగా క్లీన్ చేసుకుంటూ ఉంటానండి. కొద్దిగా చెత్తగా గలీజ్‌గా ఉంటే నేను ఉండను. క్లీన్ చేసుకుంటూనే ఉంటాను మధ్య మధ్యలో అయినా. నీట్‌గా ఉంటే బాగుంటుంది. ఏమి పురుగులు అట్లా రాకుండా ఉంటాయని చెప్పి నేను అప్పుడప్పుడు క్లీన్ చేసేసుకుంటూనే ఉంటాను. ఇంకా మొత్తం క్లీన్ చేసుకొని ఇంకా రైస్ కుక్కర్‌లో రైస్ కూడా పెట్టేసాను. ఇంకా ఇక్కడ ఏంటంటే సన్ టాన్ రిమూవల్ హోమ్ మేడ్ ఫేస్ ప్యాక్ చూపిస్తున్నాను. మీరు ఫేస్ ప్యాక్ టైప్ అయినా యూజ్ చేయొచ్చు. లేదంటే స్క్రబ్ టైప్ అయినా యూజ్ చేయొచ్చు. ముందుగా బ్రూ యాడ్ చేస్తున్నాను. తర్వాత షుగర్ యాడ్ చేస్తున్నాను కొద్దిగా. మీరు ఈ కాఫీ పౌడర్ అయినా యూజ్ చేయొచ్చు. నేనైతే బ్రూ యూజ్ చేస్తున్నాను. అండ్ కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి. మీరు ఏ ఆయిల్ యూజ్ చేసినా పర్లేదు. ఆల్మండ్ ఆయిల్ కానీ, కోకోనట్ ఆయిల్ కానీ ఏదైనా యూజ్ చేయొచ్చు. ఈ షుగర్ అనేది మనకి స్క్రబ్‌గా చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ కాఫీ పౌడర్ ఏంటంటే మన టాన్ రిమూవ్ కోసము యూజ్ అవుతుంది. ఇంకా ఆయిల్ అనేది మన ఫేస్‌కి మాయిశ్చరైజర్‌గా యూజ్ అవుతుంది. ఇది మీరు లిప్స్‌కి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. లిప్స్‌కి కూడా మీరు మాయిశ్చరైజింగ్ స్క్రబ్ లాగా యూజ్ చేయొచ్చు. లిప్స్‌కి కూడా రిజల్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. హోమ్ రెమెడీస్ ఇస్ ద బెస్ట్ అనమాట. మీరు ఇట్లాంటివి ఇంట్లో కంటిన్యూగా ట్రై చేస్తూ ఉంటే మనకి రిజల్ట్ అనేది తెలుస్తుంది. 1 డే, 2 డేస్ అప్లై చేస్తే మనకి ఏ రిజల్ట్ అనేది తెలీదు. కంటిన్యూగా దాన్ని యూజ్ చేస్తేనే మనకి దాని బెనిఫిట్ ఏంటనేది మనకు తెలుస్తుంది. నేనైతే స్క్రబ్ టైప్ యూజ్ చేయకుండా నేను ఇట్లా లిక్విడ్ లాగా కొద్దిగా షుగర్ మెల్ట్ అయినాక నేను అప్లై చేస్తున్నాను. నేను ప్యాక్ టైప్ అప్లై చేస్తున్నాను. మీరు స్క్రబ్ టైప్ అయినా అప్లై చేయొచ్చు. స్క్రబ్ టైప్ ఇంకా చాలా బాగుంటుంది. నేను ఇంకా షుగర్ మెల్ట్ అయినాక ఇంకా ఇది నేను అప్లై చేసుకుంటున్నాను. ఫేస్‌కి అప్లై చేసే ముందు మీరు ఫేస్ వాష్ చేసుకొని అప్లై చేయండి. దాని రిజల్ట్స్ బాగుంటాయి. ఆ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నేను ఫ్రెష్ అయ్యి వచ్చాను. చూడండి నా ఫేస్ ఎంత గ్లోగా ఉందో. నేను మమ్మ ఎర్త్‌ది విటమిన్ సి యూజ్ చేస్తున్నాను ఫేస్ వాష్. దీంతోనే నేను ఫేస్ వాష్ కూడా చేసుకున్నాను. ఎందుకంటే ఆయిల్ అప్లై చేసుంటాను కాబట్టి. ఇందులో టర్మరిక్, లెమన్, జింజర్ అన్నీ ఉన్నాయి. విటమిన్ సి ఉంది. చాలా బాగుందండి ఇది.
నేను మా అమ్మ ఎడితేదే నేను నిన్న షాపింగ్‌కెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్నానండి. ఆన్‌లైన్‌లో నేను తీసుకోలేదు. ఇంకా ఫ్రెష్ అప్ అంతా అయ్యాక ఇంకా బాబుకి, నాకు ఇంకా అన్నం పెట్టుకొని ఇంకా ఇద్దరం తింటున్నాము. ఇప్పటికి చాలా లేట్ అయిపోయింది. ఇంకా బాబు తినడేమో పచ్చడి, కారం అంటాడేమో అనుకున్నాను. బావుంది మమ్మీ నాకిదే కావాలి అని చెప్పి ఇంక అదే తిన్నాడు. ఆ తర్వాత ఇంక లంచ్ చేసి ఇంక ఈవినింగ్ కొద్దిసేపు రెస్ట్ తీసుకొని, ఇంక లేచాక ఇంక మార్నింగ్ నానబెట్టుకున్న బియ్యము అవి ఉన్నాయి కదా! ఇంక క్యాన్‌కి వేస్తున్నాను. అంతా వాష్ చేసుకొని ఇంక మా హస్బెండ్ వెళ్ళి పిండి వేసుకొనొస్తారని చెప్పి ఇంక క్యాన్‌కి అంతా వేస్తున్నాను. ఇంకా తర్వాత ఇంక పక్కన పెట్టేసాక ఇంకా నేను గిన్నెలు కొన్ని ఉంటే వాష్ చేసుకుంటున్నాను. మధ్యాహ్నంవి రైస్ కుక్కర్ కొన్ని గిన్నెలుంటే వాష్ చేసుకుంటున్నాను. ఇంకా గిన్నెలన్నీ వాష్ చేసుకున్నాక ఇంకా రైస్ కూడా వాష్ చేసుకుంటున్నాను. ఇంకా రైస్ చేద్దామని చెప్పి బాబు పడుకున్నాడు. తొందరగా చేద్దామని చెప్పి రైస్ కుక్కర్‌లో పెట్టుకుంటున్నాను. ఇంకా వన్ సైడ్ ఇంకా పాలు పెట్టుకొని కాఫీ చేసుకుంటున్నాను మా హస్బెండ్‌కి, నాకు. ఇంకా కాఫీ తాగాక మా చిన్న బాబు లేచాడు. ఇంకా చిన్న బాబు లేచింటే ఇంకా నీళ్లు పోసాను. ఇంకా మా హస్బెండ్, బాబు బయటికెళ్తుంటే ఇంక నేను బయట కూర్చొనున్నాను చిన్న బాబుని ఎత్తుకొని. ఇంకా లోపలికొచ్చి ఇంకా బాబుని పడుకోబెట్టాను. ఇంకా ఇంతలోకి బాబు పడుకునే లోపల నేను పూజ చేసుకున్నాను. ఇవాల్టి వీడియో ఇంతే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేస్తే నా ఫర్దర్ నోటిఫికేషన్ మీకొస్తాయి.